అలాగే కోవా స్వీట్స్, బెంగాలీ స్వీట్స్, కాజు స్వీట్స్, ఆ హాట్ ఐటమ్ ఇచ్చే దాంట్లో కూడా క్వాలిటీ ఇచ్చి ఇంకా దాంట్లో ఒక 100 రూపాయలు తగ్గించే ఇస్తాం. ఇబ్బంది ఏం లేదు. మీరు ఏ క్వాలిటీ అడిగితే ఆ క్వాలిటీ ఏదైనా సరే, పచ్చళ్ళైనా కారపళ్ళైనా ఏదైనా. 30 సంవత్సరాల నుంచి పికిల్స్ అయితే మనం ఓన్గా తయారు చేయడం ఐటమ్స్ మొత్తం క్వాలిటీ అంతా నెంబర్ 1 గా ఉంటుంది. ఐటమ్స్ చేస్తున్నాము, కొత్తగా రీసెంట్గా పెట్టాము. రోజు చెప్తే రేపటికి ఆర్డర్ ఇవ్వగలం కూడా. అందరికీ నా నమస్తులండి. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకున్నామండి. అయితే మనం వచ్చేసి ఇవాళ స్వీట్ షాప్ దగ్గరకు వచ్చేసాం అనమాట. స్వీట్ కానీ హాట్ కానీ, అలాగే పచ్చళ్ళు, కారపొడులు కొన్ని నిలవన్నమాట అండి. ఇక్కడ బాగా ఫేమస్ అనమాట. ఇక్కడ ప్రతి వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకుంటారనమాట. మన హోమ్ మేడ్ మన కొంతమంది మహిళల చేత తయారు చేస్తున్నారనమాట. అయితే ఆ స్వీటు షాపు ఇదిగోండి, ఓం సాయి అభిలాష స్వీట్స్ అనమాట అండి. అలాగే కోవా స్వీట్స్, బెంగాలీ స్వీట్స్, కాజు స్వీట్స్, ఆ హాట్ ఐటమ్స్, పిండి వంటలు, కారపొడి, పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు, పెళ్ళిళ్ళ కారిక స్వీట్స్ తయారు చేయబడిన, విదేశీ ప్యాకింగ్ చేయబడిన ప్రతి ఐటము నేతితో చేయబడింది. హోమ్ డెలివరీ సౌకర్యం కూడా కలదండి. పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు ఆర్డర్లపై ప్యాకింగ్ కూడా చేయబడతాయి అన్నమాట. సాయిబాబా గుడి ఎదురుగానే అపోలో ఫార్మసీ వెనుక రాజేంద్ర నగర్ 2వ లైన్ గుంటూరు అనమాట అండి. చూసారా అడ్రస్ మరలా ఇంకోసారి నేను ఫుల్గా అంతవరకు తీసి మీకు యాడ్ షేర్ చేస్తానండి. ఇంకెందుకు మరి ఆలస్యం, లోపల ఏమేమి పదార్థాలు తయారు చేస్తున్నారో, వీళ్ళ ప్రత్యేకత ఏంటో, అలాగే ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారో, మరి క్వాలిటీ ఎలా ఉంటుందో, రేట్స్ ఎలా ఉంటాయో, నీట్గా చేస్తున్నారా, అపరిశుభ్రంగా తయారు చేస్తున్నారా, మనం అన్నీ క్యాచ్ చేసేద్దాం. ఓకేనా? లోపలికి వెళ్ళిపోదామా? నమస్తేనమ్మా. ఇక్కడ హోమ్ అభిలాష్ స్వీట్స్లో మీ ప్రత్యేకత ఏంటి, అలాగే మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, క్వాలిటీ ఎలా ఉంటుంది? క్వాలిటీ నెంబర్ 1గా ఉంటుంది. క్వాలిటీ బాగుంటుంది. కానీ కనీసం ఒక 24 ఐటమ్స్ చేస్తున్నాము. కొత్తగా రీసెంట్గా పెట్టాము. దాదాపు డిసెంబర్ 13వ తారీఖు ఓపెనింగ్ అయింది. ఓకే. దాదాపు 30 సంవత్సరాల నుంచి పికిల్స్ అయితే మనం ఓన్గా తయారు చేయడం పెట్టాము. మొత్తం మనం చేతల నుంచి మన ఓన్గా అన్ని మన ఊళ్ళో తీసుకొచ్చి మనమే ఇక్కడ తయారు. కొంతమంది మహిళల్ని జెంట్స్ మొత్తం వచ్చేసి మనం ఇంట్లోనే తయారు చేయటం, మొత్తం అంతలకి ట్రాన్స్ఫర్ చేయటం, మొత్తం పంపించడం మొత్తం జరుగుతుంది. పికిల్స్ అయితే 30 సంవత్సరాల నుంచి మన స్వీట్స్ కూడా మొత్తం మనం చేయటము, మన చేతుల ఇక్కడే చేపించడం. ఇక్కడే బాగా ఐటమ్స్ మొత్తం క్వాలిటీ అంతా నెంబర్ 1గా ఉంటుంది. ఓన్లీ శనక్కాయ నూనె చేసి మొత్తం ఐటమ్స్ అంతా బాగా రెడీ చేసి వెజ్ నాన్ వెజ్ మొత్తం ఉంటుంది. కారపళ్ళు మాత్రం అన్ని రకాల కారపళ్ళు కూడా ఉంటాయి. రీజనబుల్ గానే ఇస్తాము. రీజనబుల్ గానే
రీజనబుల్ రేట్స్. ఓకే, క్వాలిటీ పిండి కూడా ఆయిల్ కానీ ఆయిల్ కూడా మంచిగా. మాకు మెయిన్ వచ్చేసి క్వాలిటీ ఉండాలి, క్వాలిటీనే పరిశుభ్రత ఉండాలి, రేట్స్ తక్కువగా ఉండాలి. మన గృహిణులందరికీ అదే కదండి కావాల్సింది. ఓకే, చాలా 30 years నుంచి బాగా మీరు లో అందువేసిన చేయండి. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా మనకి ఆలస్యం ఎందుకండి, ప్రతిదీ కూడా ఇంటికి హోమ్ డెలివరీ సౌకర్యం కూడా ఉన్నదండి. విజిటింగ్ కార్డు తీసుకొని ఫోన్ చేస్తే అది ఇంటికి తీసుకొచ్చి అది ఇంకా దాంట్లో ఇచ్చే దాంట్లో కూడా క్వాలిటీ ఇచ్చి ఇంకా దాంట్లో ఒక 100 రూపాయలు తగ్గించే ఇస్తాం. ఇబ్బంది ఏం లేదు. చూసారా మేడం గారు మనసు మంచిదిలేండి. అవును, ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే అర్థమైద్దానని తను చూస్తే వెంటనే అర్థమైపోద్దండి. చాలా గోడా మనిషి అనమాట, చాలా మంచి మనసు అనమాట, మంచి సహృదయ రాయాలన్నమాట. చాలా మాకు చాలా పరిచయం అనమాట అండి. ఇక తీద్దామని చెప్పేసి వీడియో అనేది వచ్చేసామన్నమాట. వాళ్ళకి వీడియో కూడా అవసరం లేదు, కానీ మా సంతోషం కొద్దీ మేము తీస్తామంటే ఒప్పుకున్నారనమాట. తీసుకోండి వీడియోలు అని చెప్పేసి స్టాఫ్ ద్వారా తయారు చేపిస్తూ ఉంటారనమాట. ఈ ఏరియా మొత్తం కూడా ఫిదానండి, ఇక్కడికి తప్పకుండా ప్రతి వాళ్ళు వస్తారనమాట. రేట్స్ తక్కువగా ఉంటాయి అనమాట. రేట్స్ ఒకవేళండి మాట్లాడకుండా రూపాయలు తగ్గిస్తారండి. క్వాలిటీకి మాత్రం రాజీ పడరండి. వేరే దేశాలు కూడా పంపిస్తారండి, కావాలంటే కొరియర్ ద్వారా కూడా పంపిస్తారనమాట. అట్లా పంపిస్తున్నారంటే క్వాలిటీ ఉండబట్టే కదండి, మనం కూడా అర్థం చేసుకోవాలి. ఒకసారి బ్రహ్మాండంగా ఉంటాయి. పచ్చడి కానీ కారపళ్ళు కానీ నెలవన్నమాట అండి. ప్రతి పదార్థం మన ఇంట్లో తయారు చేసుకున్నట్టుగానే మనం స్వహస్తాలతో ఎలా తయారు చేసుకుంటాం, అన్ని మంచి ఐటమ్స్ తయారు చేసుకుని అలాగే తయారు చేసిస్తారనమాట అండి. మనం అంటే నేతితో తయారు చేసిస్తారు. ప్యూర్ వేరుశనగ నూనె, పల్లి నూనె, ఆయిల్తో తయారు చేయమంటే ఆయిల్తో, సన్ఫ్లవర్ తో తయారు చేయమంటే సన్ఫ్లవర్ తో తయారు చేస్తారు. కస్టమర్ల కోరిక మేరకు. ఓకే ఓకే, మరుసటి రోజుకి ఆర్డర్ కూడా ఇస్తారు. ఓకే ఓకే, థ్యాంక్స్ అమ్మ. ఇగోండి, ఇక్కడైతే పండు మిరపకాయలు మొత్తం కూడా తొడేలు తీస్తున్నారనమాట. నీట్గా చక్కగా ఇలా పోసుకొని పండు మిరపకాయలు పరిశుభ్రంగా చక్కగా తొడేలు తీస్తున్నారనమాట. పండు మిరపకాయ పచ్చడికి ఇంకా ఏదో ఒకటి గోంగూరలోకి అయినా సరే, పండు మిరపకాయ చట్నీలోకి, రకరకాలుగా మనకి ప్రతిదానికి పండు మిరపకాయ అనేది మనకి కావాలి కదండి. అందుకోసమని తొడేలు తీస్తున్నారు నీట్గా. చూసాం కదా అండి. ఉసిరికాయ పచ్చడికి ఉసిరికాయలు వేరుశనగ నూనెలో వేయించుతున్నారనమాట. ఇవ్వండి, వేయించుకుని ఇలా పెట్టేశారనమాట. చక్కగా పచ్చడికి రెడీ అవుతుంది అనమాట అండి. ఉసిరికాయ పచ్చడికి, తొక్కు పచ్చడి అయినా సరే లేదా ఉసిరికాయ పచ్చడికైనా ఈ విధంగా తయారు చేస్తున్నారు అనమాట. వేయించుతున్నారు వేరుశనగ నూనెలో. ఇవ్వండి, పచ్చళ్ళు అనేవి 1/4 kg అంటే, అలాగే 1/2 kg అంటే, అలాగే కొన్ని 100 గ్రాములు అలాగా ఉంటాయి అన్నమాట. ఇలా డబ్బాల్లో పార్సిల్ చేసి ఉంచుతారనమాట అండి. సీసాలు కానీ డబ్బాలు కానీ ఇలా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. చక్కగా చూసారా ఎంత బాగున్నాయో, నీట్గా తయారు చేస్తారండి, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఇవ్వండి, ఇక్కడ స్వీట్స్ వచ్చేసి చాలా వెరైటీలు ఉన్నాయి అన్నమాట. ఇవ్వండి, మెయిన్ పైన వచ్చేసి ఈ సమోసాలు, పల్లీ పకోడీ, అలాగే మిక్చర్ అన్నమాట, పల్లీలు, అలాగే జీడిపప్పులు, ఇలాగే బూరెలండి, కొబ్బరి బూరెలు. తర్వాత ఇవి వచ్చేసి జీడిపప్పులతోటి డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఇవి పాకం అన్నమాట అండి, జీడిపప్పు పాకం అన్నమాట. ఇలాగే ఇవి ఈ యొక్క ఐటమ్ అనమాట అండి, లడ్డు కింద వస్తుంది అనమాట. ఇది ఒక స్వీట్ అనమాట అండి, బాదం స్వీట్స్. ఇలా పాలకోవ బిస్కెట్స్, మైసూర్ పాకు, ఇలా నేతి మైసూర్ పాకు, ఇలా చూసారా వెరైటీ. ఇది ఒక వెరైటీ పాలకోవా సంబంధించిందండి. ఇది కూడా ఇదొక స్వీట్. ఇవన్నీ కూడా చూసారా వెరైటీలు. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అనమాట. ఈ డైమండ్ షేప్లోవి ఇదొక టైపు. ఇవి రసగుల్లా, గులాబ్ జామ్ సంబంధించిన ఐటమ్ అండి. ఇది కూడా అలాగేనమాట. ఇవన్నీ
రకరకాల పదార్థాలు కోవా సంబంధించినవి అనమాట. కోవా బిళ్ళలు, కోవా లడ్లు చిన్న చిన్నవి తయారు చేశారు. రేట్స్ చాలా తక్కువేనండి, రీజనబుల్ రేట్సే. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ సద్దబూర్లు అనమాట. సజ్జబూర్లు చూసామా చక్కగా. ఇదిగోండి, ఇది కూడా పాకంతో తయారు చేశారు. ఇలా పార్సిల్స్ కూడా కట్టారండి. పప్పు చెక్క అంటే ఇలాగా నేతి అరసలు, బొంగు పేలాలు, ఉండలు, లడ్లు, కాజువి, చక్రాలు, ఇవి కూడా ఇక్కడ కొన్ని పదార్థాలు ఉన్నాయి. వీళ్ళే తయారు చేపిస్తారండి స్టాఫ్ తోటి. చక్కగా తన దగ్గరుండి వాళ్ళకి సలహాలు అవి ఇస్తూ తయారు చేపిస్తుంది అనమాట. ఇవ్వండి మడత కాజాలు కూడా, కజ్జికాయలు, బాదుషా టైప్లో వెరైటీగా చూసారా ఇలా ఉంటుంది. ఇక టిన్స్లో కూడా పచ్చళ్ళు అవి అవైలబుల్గా ఉంటాయండి, స్వీట్ హాట్లు అవి. వీళ్ళ దగ్గర అన్ని వెరైటీలు ఉంటాయి, పచ్చళ్ళు, కారపొడులు కూడా ఉంటాయి. లోపల ప్యాక్ చేయలేదండి, కొన్ని ప్యాక్ చేస్తున్నారు. ఎప్పుడు అంటే అప్పుడు కస్టమర్లకి చక్కగా అందిస్తూ ఉంటారు అన్నమాట. చూసాం కదండి, ఎన్నో రకాల స్వీట్స్, హాట్స్, అలాగే పచ్చళ్ళు, కారపండు వీళ్ళ దగ్గర ఎంతో ప్రాముఖ్యత అండి. మన ఆడవాళ్ళంతా పరిగెత్తాల్సిన విషయం అన్నమాట. ఎందుకంటే చాలా క్వాలిటీతోటి తయారు చేస్తారు, అలాగే రీజనబుల్ రేట్స్ అండి, బాగా చౌక అన్నమాట. అలాగే పరిశుభ్రంగా తయారు చేస్తుంది అనమాట అండి. హోమ్ మేడ్ మన ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉంటాయి అన్నమాట. సాయి అభిలాష్ అనమాట, స్వీట్స్ అండ్ హాట్స్. అలాగే మనకి కొరియర్ ద్వారా కానీ అలాగే అన్నిటికీ ఉపయోగం అండి. మీరు ఒక్కసారి వచ్చేస్తే మీకు అన్నీ అర్థమవుతాయి, తెలుస్తాయి అన్నమాట. చూసారా చాలా బాగుంటాయి అన్నమాట. చాలా రుచిగా కమ్మగా అమృతమైన అనమాట అండి. చాలా చౌక్ అండి. ఇక్కడికి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఓం సాయి అభిలాష స్వీట్స్ అనమాట. పచ్చళ్ళు, కారపళ్ళు, స్వీట్స్, హాట్స్ ప్రతిదీ ఉంటుందండి ఇక్కడ లభ్యం అనమాట. స్టాఫ్ని పెట్టుకొని చక్కగా వాళ్ళందరి చేత తన దగ్గర ఉండి సలహాలు ఇస్తూ మంచిగా క్వాలిటీతో తయారు చేపిస్తుంది అనమాట. పిండి వంటలు, సాంప్రదాయ పిండి వంటలు, పెళ్ళిళ్ళకైనా, శుభకార్యాలకైనా, అలాగే ఏదైనా ఫంక్షన్స్కైనా సరే, బర్త్డేస్కి, ఏదైనా సరే ఆల్మోస్ట్ ప్రతి దానికి కూడాను వాళ్ళు మనం క్రితం రోజు కనుక ఫోన్ చేసి ఒక ఫోన్ కాల్ చేస్తే వెంటనే హోమ్ డెలివరీ వచ్చేస్తాయి అన్నమాట. మనం అనుకున్న దానికన్నా కూడా కొంచెం తగ్గించి ఇస్తుంది అనమాట. చాలా బోళా వస్తుంది తనది. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. స్వీట్స్ కానీ, హాట్స్ కానీ, కారపొడి, పచ్చళ్ళు, ఇంకా ఎన్నో అనేక రకాల వెరైటీలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. మనకి శుచిగా, శుభ్రంగా, అలాగేనేమో రేట్స్ తక్కువగా ఉంటుంది, అలాగేనేమో క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. మనకి ముఖ్యంగా ఈ మూడే కదా మనకు కావాల్సిన, మన ఆడవాళ్ళందరికీ కూడాను. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. రాజేంద్ర నగర్ అన్నమాట, 2వ లైన్, గుంటూరు అనమాట అండి. ఓం సాయి అభిలాష స్వీట్స్ అనమాట అండి. ఓకేనా? అంటిల్ దెన్ మళ్ళీ రేపటి వీడియోలో మరో మంచి అంశంతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్కారం.